అందరికీ వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. కొరమేను ముక్కలు ఎలా ఎండబెట్టుకోవాలో ఇవాళ చూపిస్తానండి. ఇవి కేజీ కొరమేను ముక్కలండి. ఈ కేజీ కొరమేను ముక్కలకి 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, అర స్పూన్ పసుపు, గరం మసాలా 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అది ముక్కకి పట్టాక ఒక పావుగంట ఉంచుకొని ముక్కకు పట్టాక అప్పుడు ఇలాంటి తోడకి గుచ్చేసుకోవాలండి. ఇలా తోడకు గుచ్చేసుకొని ఎండలో 4-5 రోజులు ఎండబెట్టుకుంటే ఇవి కర్రీ వండుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 4-5 ముక్కలు వేసుకొని కర్రీ వండుకోవచ్చండి. ఇది కర్రీ వండడం కూడా త్వరలో చూపిస్తానండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇలా ఎండలో కట్టేసుకోవాలండి. ఇలా ఎండలో 3 రోజులు ఎండబెట్టేసుకున్నామంటే ఈవినింగ్ మళ్ళీ తీసేసుకోవాలండి. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ కట్టేసుకోవాలి. వేసవికాలమే కాబట్టి తొందరగానే ఎండిపోతాయండి. ఇలాగా 3 రోజులు 4 రోజులు బాగా ఎండబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. అప్పుడప్పుడు కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా వండేసుకుంటే ఇవి వేసుకొని వండేసుకోవచ్చండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య గారి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.